రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం 6,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం చెల్లించాలని ఏపీ ఎఫిలియేటెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీకే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటం వల్ల కళాశాలలు నిర్వహించలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 2 ఇన్స్టాల్మెంట్లు చెల్లించారని, ఇంకా 6 ఇన్స్టాల్మెంట్లు బకాయిలు ఉందని తెలిపారు. వాటిని తక్షణం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు మేనేజ్మెంట్లు, కరెస్పాండెంట్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రిలే దీక్ష చేపట్టిన టీకే విశ్వేశ్వరరెడ్డికి రాజమహేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ తేతల్లి సత్య సౌందర్య, డాక్టర్ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్, కళాశాల విద్యార్థినులు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఎంకేఎస్ ప్రసాద్, రామరెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీ మేనేజ్మెంట్స్ వారు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం వారు 3 ఇన్స్టాల్మెంట్లు బాకీ అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉన్నారు. 2 ఇన్స్టాల్మెంట్లు వేశారు, ఇంకా 6 ఇన్స్టాల్మెంట్లు వేయాలి. రాష్ట్రం మొత్తం మీద 6,500 కోట్ల రూపాయలు మరి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. కరస్పాండెంట్లు ఎవరు కూడా కాలేజీలు రన్ చేసే పరిస్థితులు లేవు. కేవలం కార్పొరేట్ టైప్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు తప్ప 90% ఆఫ్ కాలేజెస్ రన్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ భార్యల పుస్తులతాళ్ళు కూడా తాకిలు పెట్టి కాలేజీలు రన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫీజు పిల్లలు కట్టరు, అలాగే గవర్నమెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు స్టాఫ్కి శాలరీలు ఇవ్వడం కోసం నానా ఇబ్బందులు పడి అప్పులు చేసి స్టాఫ్కి శాలరీ ఇస్తున్నారు. ఒక నెల జీతం రాకపోతేనే స్టాఫ్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కనుక రిలీజ్ చేయకపోతే, ఈ రోజు నేను ఏదైతే రిలే నిరాహార దీక్ష చేస్తున్నానో మీరు రిలీజ్ చేయకపోతే తర్వాత దాన్ని కంటిన్యూస్గా నిరవధిక రిలే నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా నేను నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను.